హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి ఎక్కడికో రెడీ అయ్యారా అని చూస్తున్నారా? మీరే చూసేయండి ఎక్కడికి వెళ్తున్నామని. చూసారుగా, ఐకియా. ఫస్ట్ టైం నేనైతే ఐకియాకి వెళ్ళడం అయితే ఫస్ట్ లోపలికి వెళ్ళగానే నేనైతే ఫస్ట్ ఆడవాళ్ళకి ఇంకేంటి ఇంపార్టెంట్ కిచెన్ కాబట్టి నేనైతే కిచెన్లోకి వెళ్ళిపోయాను. సో ఎంత బాగా వాళ్ళు ప్లాన్ చేశారు అంటే చాలా బాగా ప్లాన్ చేశారు. నెక్స్ట్ దాని తర్వాత లివింగ్ ఏరియా. సో లివింగ్ ఏరియాలో కూడా చాలా నీట్గా డెకరేషన్ చేస్తారు. మనం కొత్త ఇల్లు ఎవరైనా కట్టే వాళ్ళు అయితే ఐకియాకి వెళ్ళి ఒకసారి విజిట్ కాండి. నెక్స్ట్ ఫోటోషూట్. ఇప్పుడు మనం ఇంట్లో ఎక్కడైనా ఒక ప్లేస్లో మనం ఎక్కడ ఫోటో తీసుకుంటే బాగుంటుందో ఆ ప్లేస్ ఫిక్స్ చేసి ఉంటాం కదా. సో ఇది కూడా అంతే. సో ఫోటోషూట్ ఏరియా అనమాట. అది కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. ఒకసారి మీరు వెళ్తే మీకు ఎంత నచ్చుతుంది అంటే, సో మనం ఇల్లుని ఎలా కట్టాలి, ఎలా ప్లాన్ చేయాలి అనేవాళ్ళు ఉంటే, ప్రజెంట్ ఎవరైనా ఇండ్లు కట్టే వాళ్ళు ఉంటే, సో మీరు వెళ్ళి ఒకసారి ఐకియా అయితే విజిట్ కాండి. చాలా బాగుంటుంది మీకు. సో కిచెన్ ఎలా ప్లానింగ్ చేయాలి, లివింగ్ ఏరియా ఎలా ఉండాలి, బెడ్రూమ్ ఎలా ఉండాలి, కిడ్స్ రూమ్ ఎలా ప్లాన్ చేయాలి, ప్రతి ఒక్కటి మీకు ఏం కావాలో కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అంతా వాళ్ళు చెప్తారు అక్కడ. సో నెక్స్ట్ మేము అలాగే వెళ్ళాము ముందుకి. సో నెక్స్ట్ వచ్చేసి మనము లివింగ్ ఏరియా చూడండి, మీరే చూస్తున్నారు. ఫుల్ సోఫా సెట్ అండ్ లైట్స్. సో మనం ఎక్కడెక్కడ ఏమేమి పెట్టుకోవాలో ప్రతి ఒక్కటి వాళ్ళు నీట్గా ప్లాన్ చేస్తున్నారు. మనకి అక్కడ ఏదైనా నచ్చితే మనకి ఇట్లా కావాలా అంటే వాళ్ళు మనకి అదే చేసిస్తారనమాట. సో చాలా బాగుంది. ఒకసారి ఫ్రీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ అయితే కాండి. ఎందుకంటే అంత బాగుంటుంది అక్కడ. మెటీరియల్స్ కూడా మీరు ప్రతి ఒక్కటి ఇంటికి ఏమేమి కావాలో ప్రతి ఒక్కటి తీసుకోవచ్చు. సో మేము కూడా అలానే చూసుకుంటూ వెళ్ళాము. సో నెక్స్ట్ నేను హర్ష కూడా వెళ్ళి సోఫా మీద అయితే కూర్చొని ట్రై చేసాము. చాలా బాగుంది. సో నెక్స్ట్ డైనింగ్ హాల్ కావచ్చు. సో కిచెన్ ఏరియాలో స్మాల్ డైనింగ్ ఏరియా ఎంత సింపుల్గా నీట్గా ప్లాన్ చేశారో అంటే చాలా బాగుంది. సో నేను హర్ష కూడా కొంచెం కాసేపు కూర్చొని ఫొటోస్ అయితే తీసుకున్నాము. సో ఆ ప్లేస్ చాలా బాగా నచ్చింది. లైట్స్ సో ఇలా ఉంటే చాలా బాగుంటుంది. ఒకసారి విజిట్ కాండి, మీకే తెలుస్తుంది మనం ఎలా కట్టాలి ఇల్లు, మనం ఎలా ప్లాన్ చేయాలి అనేది నీట్గా అయితే మనకి తెలుస్తుంది. సో అంత నీట్గా మనకి ఈ స్టైల్లో కావాలంటే వాళ్ళు అదే స్టైల్లోనే వచ్చి మన ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళే చేసి ఇస్తారు. సో మిరర్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నవి. సో నేను కూడా అలానే మిరర్స్లో చూసుకున్నాను. సైడ్లో లైట్స్ వచ్చిన మిర్రర్ ప్రతి ఒక్కటి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకొక కిచెన్ అనమాట. సో ఇది కూడా సింపుల్గా బాగుంది. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా. సో డ్రెస్సింగ్ ఏరియాకి మిర్రర్. సో ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలకి చిల్డ్రన్స్కి మొత్తం టాయ్స్ ఏమేమి కావాలో అవన్నీ ఉండవి. సో నాకైతే మనకి చాలా బాగా నచ్చింది. టీసీ అని అడిగాను, బట్ హర్ష తీసీలేదు. సో ఇది కూడా చాలా బాగా నచ్చింది. సో అలానే చూసుకుంటూ ముందుకెళ్ళాం. నెక్స్ట్ సో ఇది మొత్తం ఇవి గ్లాసెస్, ಮತ್ತು నెక్స్ట్ క్యాండిల్స్, అంతే ఆ సెక్షన్ అంతా మొత్తం ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ అలానే చూసుకుంటూ వెళ్ళాము. సో ఇది నేను ఒక కబర్డ్ కూడా ఓపెన్ చేసి చూశాను, లోపలంతా ఎలా పెట్టుకోవచ్చు ఏమి అని. సో మొత్తం ప్రతి పిన్ టు పిన్ డీటెయిల్స్ మొత్తం మనం ఐకియాకి వెళ్తే మనం ఎలా ప్లాన్ చేయలేము మొత్తం. ఈ మిర్రర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో అలా అందుకే చూశాను. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళి సో ఇది కూడా ఒక మిర్రర్. సో ఇక్కడంతా లైట్ సెక్షన్. మనకి ఎన్ని లైట్స్ కావాలో, ఆ డిజైన్గా లైట్స్ కావాలో ప్రతి ఒక్కటి ఉండదు. సో మీరు ఒకసారి వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హూ ఈజ్ కన్స్ట్రక్టెడ్ న్యూ హౌస్. సో వెళ్ళండి. సో ఇది మొత్తం లైట్స్, ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ ఉంది అంటే అసలు చెప్పలేను. సో అంత బాగుందనమాట. నెక్స్ట్ అలాగే ముందుకు వెళ్తే సో మనకి క్యాండిల్స్, మనము క్యాండిల్స్ నైట్ డిన్నర్ చేసేటప్పుడు అలా పెట్టుకుంటాం కదా. సో అలాంటివి డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ క్యాండిల్స్ ఉన్నవి. సో నేను ఇక్కడ లాస్ట్లో అంతా అయిపోయింది. సో ఫ్లవర్ కూడా ఇచ్చాను, ప్రపోజ్ చేశాను, బట్ హర్ష అయితే పట్టించుకోలేదు. సో అలా మా ఐకియా అయితే ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.